ఇప్పుడు ఇంట్లో పూజలు చేసుకోవచ్చా? సరే గుడి కంటే అట్లా అంటారు. ఇంట్లో పూజలు చేసుకోవచ్చా? ఇంట్లో కూడా అదే సిట్యుయేషన్ కదా! అప్పటి కాలంలో సేమ్ అది. శానిటైజేషన్ లేదు, ఇది లేదు, అది లేదు. అండ్ ఏంటి అన్ని పనులు ఆడవాళ్ళే చేసుకునేవాళ్ళు. సో, పూజ అంటే ఏదో కొందరు అందరి గురించి చెప్పట్లేదు మళ్ళీ. కొందరు ఇప్పుడు ఏం చేస్తారు పూజ అంటే జస్ట్ విగ్రహాలు శుభ్రం చేసుకుంటారు. ఎదురు పూలు పెడతారు. దీపం ముట్టించి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతారు. నా పూజ అయిపోయింది అంటారు. కొందరు అట్లా కాదు. కొందరు పూజ అంటే మొత్తం శుభ్రం చేసి లైక్ పూలు పెట్టి, కుంకుమ, పసుపు ఇవన్నీ పెట్టి, దీపాలు పెట్టి, అర్చనలు చేసి, పూజలు చేసి, మంత్రాలు చేసి, భజనలు చదువుకొని ఇదంతా చేస్తారు. సో, అలాంటి వాళ్ళకు మినిమమ్ ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్, 1 అవర్ కూడా పట్టొచ్చు. డిపెండ్స్ ఆన్ ఏం పూజ చేస్తున్నావు, ఎన్ని చదువుతున్నావు అనేది దాన్ని బట్టి. సో, అలాంటి వాళ్ళకేంటి 1 నీకు ఫ్లో అవుతదా? అంతసేపు ఆగదు. సో, నువ్వు బాత్రూమ్‌లకి అటు ఇటు వెళ్తూ ఉంటావు. ఎన్నిసార్లని నేను కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, అన్నీ కడుక్కొని వచ్చి పూజ చేసుకుంటావు. సరే అని చేసావే అనుకో. వచ్చి కూర్చొని నువ్వు ఇన్ని సార్లు 10 సార్లు అటు ఇటు తిరిగినప్పుడు నీకు కాన్సంట్రేషన్ ఎక్కడ ఉంటది? పూజ మీద భక్తి ఎక్కడ ఉంటది? ఉండదు కదా! 2 అదొక విషయం. ఇంకో విషయం ఏంటి? నువ్వు కూర్చున్నావు. సరే ఫ్లో అయ్యింది. అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలా? ఇన్ని ఇన్ని ఆప్షన్స్ నుంచి బయటికొచ్చి నీకొక ఈజీ సొల్యూషన్ ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదు? కొన్ని సందర్భాల్లో మనకు ఆప్షన్స్ ఉండకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మనకు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆప్షన్స్ తీసుకోవాలి. సో, ఇవన్నీ పక్కన పెట్టి ఇంట్లో ఉన్న మిగతా అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కనుక వేరే లేడీస్ పూజలు చేసుకునేవాళ్ళు, అన్నీ చేసుకునేవాళ్ళు. నువ్వు ఓ రూమ్‌లో కూర్చో. నీకు రెస్ట్ ఉంటది. కొందరికి 3 రోజులు ఉండొచ్చు, కొందరికి 5 రోజులు ఉండొచ్చు, కొన్ని రోజులు 7 రోజులు ఉండొచ్చు. ఎన్ని రోజులుంటే అన్ని రోజులు రెస్ట్ తీసుకో. ఇక్కడ ఇదే విషయంలో ఇంకో విషయం మాట్లాడతా దీని గురించి. కొందరేమంటారు 5 రోజులు అదే 4 రోజులు ఉండేసి 5 రోజులు స్నానం చేసేసి పూజ చేసుకోవచ్చు అంటారు. అక్కడ నాకు ఇంకో కాంట్రాడిక్షన్ అనిపిస్తది. ఎట్లా చెప్తారు మీరు? అందరూ ప్రతి ఒక్కరికి 4 రోజులలోనే అయిపోతది. 5 రోజు స్నానం చేసి పూజ చేసుకోవచ్చని. నువ్వు చెప్పేదే నీ ఫ్లో అయితుంది. నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఇదంతా అని చెప్పినప్పుడు 4 రోజులని చెప్పి అట్లా చెప్పొద్దు. జనరలైజ్ చెయ్యొద్దు. అందరిది అది కాదు. కొందరికి 3 రోజులే ఉంటది. ఫోర్త్ డే నుంచి దే ఆర్ నార్మల్ అసలేమీ ఉండదు. అలాంటి వాళ్ళు 3 రోజులు ఆపేసి 4 రోజు నుంచి చేయొచ్చు. కొందరికి 2 రోజులే ఉండొచ్చు. అలాంటి వాళ్ళు 2 రోజులు ఆపేసి మూడో రోజు నుంచి చేసుకోవచ్చు మీ పనులు మీరు. మీరు లైక్ ఎవ్రీథింగ్ ఫైన్ నార్మల్ అని అనిపించినప్పుడు. అది అలాంటి ఇంకో ఎక్స్‌ట్రీమ్ కేసులేంటి కొందరికి 7 రోజులు, 8 రోజులు కూడా ఉండొచ్చు. అది ఎక్స్‌ట్రీమ్ కేసెస్. యెస్, ఐ అండర్‌స్టాండ్. అలాంటివి జరిగినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాలి అవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ ఉన్నారు చాలామంది. అలాంటి సిట్యుయేషన్ గో త్రూ అయ్యేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకేంటి ఎన్ని రోజులుంటే అన్ని రోజులు పూజలు చేయొద్దు. అలాంటి వాళ్ళకి కూడా మీరు 5 రోజులు, 4 రోజులు చేయొద్దు. ఐదో రోజున చేయొచ్చు అంటే ఏంటి అర్థం? నువ్వు చెప్పేదే హోల్ ప్రాసెస్ నీ ఫ్లో అంతా ఎళ్ళిపోయి నువ్వు మొత్తం నీ బ్లడ్ అంతా బయటికెళ్ళిపోయి నువ్వు నార్మల్ అయ్యే వరకు రెస్ట్ తీసుకో అమ్మా. ఏం చేయకు, పూజలు చేసుకోకు, ఇది అది గుళ్ళోకెళ్ళొద్దని చెప్పినప్పుడు 3 రోజులు, 4 రోజులని రెస్ట్రిక్ట్ చేయొద్దు. మీకెన్ని రోజులు ఫ్లో ఉంటే అన్ని రోజులు చేయొద్దు. దాని తర్వాత చేసుకోండి అని చెప్పాలి. అప్పుడు క్లారిటీ ఉంటది ఎదుటి వాళ్ళకి. ఈ కన్‌ఫ్యూజన్ సగం మందికి అందుకే వస్తది లేడీస్‌కి. అదేంటి 4 రోజులే అన్నారు కదా! బట్ నాకింకా అయిపోలేదు. నాకు స్పాటింగ్ అయితుంది. నాకిక్కడ ఇది కనిపిస్తుంది. ఎళ్ళొచ్చా అనంటే, ఎళ్ళొద్దు. స్పాటింగ్ అయినా స్పాటింగే కదా! చెయ్యొద్దు. నీకు తెలుసు కదా నీ బాడీ. పక్కనోడికి తెలీదు. వాడేదో జనరలైజ్ చేసి 4 రోజులని చెప్పిండు. బట్ నీకు నీ బాడీ తెలుసు. నీకు 3 రోజులలోనే అయిపోయిందనుకో 4 రోజుల నుంచి 4గో రోజు నుంచి చేసుకో. లేదు నీకు 7 రోజులయిందనుకో 8వ రోజు నుంచి చేసుకో. అంతేకాని ఎదుటివాడు చెప్పిండని దాన్నే రాతి పలకల మీద రాసిన అచ్చుగుద్దిన అక్షరాల్లాగా చెయ్యొద్దు. నీకు నీ బాడీ తెలుసు. వేరే వాళ్ళకి తెలీదు. నువ్వు దాన్ని బట్టి ఫాలో అవ్వు. పద్ధతి ఏంటో తెలుసుకున్నావు. తెలుసుకున్నప్పుడు దాన్ని బట్టి ఫాలో అవ్వు. లేదు నేను ఉట్టిగా జస్ట్ దేవుడికి పూలు పెట్టి, దీపం పెట్టేసి దండం పెట్టుకుంటాను అనుకో యెస్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి, ఇప్పుడున్న కాలానికి యెస్ చేసుకోవచ్చు. జాబ్‌లకెళ్తున్నాము, స్కూల్‌లకెళ్తున్నాము, అన్నిటికెళ్తున్నాము. 2 నిమిషాలు కూర్చొని దేవుని ముందు దండం పెట్టుకొని ధ్యానం చేసుకోవడంలో తప్పేం లేదు. అది చేసుకోవచ్చు. మీరు ఈ మంత్రాలు, హోమాలు, పూజలు చేస్తామంటే వద్దు అంటారు. ఇంకోటేంటి ఈ వ్రతాలు. వ్రతాలు, హోమాలు చేయొద్దంటారు. అది కూడా ఎందుకు చేయొద్దంటారంటే ఇప్పుడు జనరల్లీ వ్రతాలు, హోమాలు
ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతం అని, సత్యనారాయణ వ్రతం అని, ఇంకేదన్నా పూజలు, హోమాలు చేసేటప్పుడు ఏంటంటే మోస్ట్‌లీ మనం ఫాస్టింగ్ ఉండడం అలవాటు. అంటే పూజ అయిపోయే వరకు ఏం తినకుండా ఉంటాము. ఫాస్ట్ చేస్తాము. ఒక్కటి కాకుండా 5, 6 వెరైటీలు వంటలు చేస్తాము. ప్రసాదాలు చేస్తాం. ఇవన్నీ చేయడానికి మీకు ఎనర్జీ కావాలి ఫాస్టింగ్ చేసుకుంటూ. సో, ఆ టైంలో మీరు ఫాస్టింగ్ చేసి, ఇవన్నీ వంటలు చేసి 3, 4 గంటలు పూజలుంటాయి. ఓసారి మినిమమ్ ఎంత లీస్ట్ చేయాలనుకున్నా గంటన్నర, 2 గంటలు పూజలుంటాయి. ఇవన్నీ చేసి, మళ్ళీ 2 గంటలు పూజలు చేసి, ఇంత ఎనర్జీ మీకుంటదా? ఇంత ఇంత టైమ్ మీకు మీ కాన్సంట్రేషన్, ఫోకస్ ఉంటదా? ఉండదు. జరగదు. ఎందుకంటే ఆ టైంలో మీకు క్రాంప్స్ ఒస్తాయి, పెయిన్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది, ఇరిటబిలిటీ అన్నీ ఉంటాయి. సో, అందుకు పూజలు చెయ్యొద్దు. అందుకు లైక్ వ్రతాలు, నోములు ఇవన్నీ చెయ్యొద్దు. అంతేకాని మీరేదో అశుద్ధమని, మీరు పూజ చేస్తే దేవుడు మలినమైతాడనో, లేకపోతే మీరు ఆ టైంలో చేస్తే, ముట్టుకుంటే వేరోళ్ళ అశుద్ధం ఇవన్నీ ఉండవండి నిజంగా. అలాంటివి జరుగుతాయా అసలు? మనల్ని సృష్టించి దేవుడికి దేవుడే మనకి ఇవన్నీ క్రియేట్ చేశాడు. అలాంటి దేవుడిని మనం ముట్టుకుంటేనో, ఆ టైంలో ఏదైనా చేస్తేనో ఎట్లా అశుద్ధమైతాడు దేవుడు? అట్లాంటప్పుడు దేవుడు ఎట్లా అవుతాడు? ఒక టైంలో అందరం చనిపోయిన తర్వాత మళ్ళీ ఎళ్లి ఆయనలోనే కలవాలి కదా! ఆయనో, ఆమో ఎవరు ఏది నమ్మితే అది. ఆ దేవుడిలోనే కలుస్తాం కదా! అట్లాంటప్పుడు ఇంత అవగాహన లేకుండా, ఇంత నారో మైండెడ్‌గా ఎందుకు తయారయ్యామో అనేది ఓసారి లైక్ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ అనిపిస్తది నాకు. సో, ఇది లైక్ పూజలు, నోముల గురించి. వెళ్ళకపోవడం గురించి. తర్వాత విషయాలేంటంటే, ఆ టైంలో కొన్ని ఫుడ్స్ తినొచ్చు, కొన్ని ఫుడ్స్ తినొద్దు. మళ్ళీ చాలామంది అనుకుంటారు, ఎందుకు నాకు ఫుడ్ రెస్ట్రిక్షన్ చెప్తున్నారు? నేనెందుకు తినొద్దు? నా ఇష్టం ఉన్నట్టు తింటా అని. తింటే తిను. అది నీ ఇష్టం. కాకపోతే నువ్వు నిజంగా నీ బాడీని అర్థం చేసుకుంటే యాస్ ఎ విమెన్ ఆ టైంలో ఎక్స్‌క్యూజ్ మీ. ఆ టైంలో నీకు ఎక్కువ సాల్టీ ఫుడ్, ఎక్కువ స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, షుగరీ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటే ఇరిటేషన్ ఇంకా ఎక్కువవుతది. ఎవరైతే మీ నెలసరిని రెగ్యులర్‌గా మానిటర్ చేసి అర్థం చేసుకున్నారో వాళ్ళకి ఈ విషయం తెలుస్తది. అందుకే ఏంటంటే సాత్విక్ ఫుడ్ తినమన్నారు మన పాత పూర్వీకులు. సాత్విక్ ఫుడ్ అంటే ఏంటంటే బ్లాండ్ ఫుడ్స్ కిచిడీలు ఇట్లాంటివి. కొంచెం చప్పిడి ఫుడ్ అనొచ్చు. అట్లాంటివి. ఉప్పు లేనివి ఒకవేళ ఉప్పు లేకుంటే అస్సలే తినలేదంటే కొంచెం ఉప్పేసుకొని, కొంచెం స్పైస్ ఏసుకొని, కొంచెమే అట్లా ఏసుకొని తిని ఫ్రూట్స్ తినమని లైక్ నువ్వులు అండ్ బెల్లం లడ్డు తినమనో, లైక్ ఉట్టి బెల్లం తినమనో, నువ్వులు తినమనో, రాగి జావ తినమనో. ఇవెందుకు చెప్తానంటే, రాగి, నువ్వులు, బెల్లం ఇవన్నీ ఏంటంటే ఐరన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ టైంలో మనం బ్లడ్ లూజ్ అయితూ ఉంటాం గనక, మనకు ఐరన్ అనేది డెఫిషియంట్ అయిపోతది. బాడీలో లేకుండా అయిపోతాం. అందుకే చాలామంది పేలైపోతూ ఉంటారు. ఎనర్జీ లేకుండా అయిపోతారు. అసలు లేవలేని స్థితిలో ఉంటారు. అందుకని సాత్విక్ ఫుడ్ లైక్ లైట్ ఫుడ్స్ తినుకుంటూ, ఎక్కువ ఐరన్ రిచ్ ఉన్న ఫుడ్ తినమని. లీఫీ వెజిటబుల్స్ కానీ, బెల్లం ముక్క తినమనో, ఇవన్నీ చెప్తారు. అందుకు. అంతేకాని ఏదో మిమ్మల్ని మీకు వండకుండా మిమ్మల్ని బయట వండండి, మీరసలు మీకు వంట అది కాదు. యెస్. మళ్ళీ అన్నీ చెప్తాను. ఇవన్నీ మంచిగా స్టార్ట్ చేసినా, దాన్ని చెడు వైపుకి తీసుకెళ్ళివడానికి చేయాల్సినవి కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మనం వా అవి అది ఫోకస్ చేసి ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ద మెయిన్ పర్పస్ ఏంటో మర్చిపోవద్దు. ఇది ఆహ్, నెలసరి గురించి. ఇం ఇంకా ఇంకా అంటే ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇంకెన్ని టాపిక్స్ చెప్పినా ఏదో ఒక క్వెషన్ ఉంటూనే ఉంటది అందరికి. బట్ ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నట్టు. అందుకే మన దానిలో మన ట్రెడిషన్‌లో ఎస్పెషల్లీ కొన్ని స్టేట్స్‌లో, కొన్ని రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళకైతే ప్యూబర్టీ స్టార్ట్ అయినప్పుడు పెద్ద మనిషి ఫంక్షన్స్ అని చేస్తారు. ఎందుకు అంటే నువ్వు ఒక అమ్మాయి, ఒక గర్ల్ నుంచి, ఒక పాప నుంచి, ఒక చిన్న పిల్ల నుంచి ఒక డిఫరెంట్ లైఫ్‌కి చేంజ్ అవుతున్నావు. నీ బాడీ చేంజ్ అవుతుంది. నీ మెంటాలిటీ చేంజ్ అవుతది. నీ ఫిజికల్ అపియరెన్స్ చేంజ్ అవుతది. ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంటది. నీ ఇంటర్నల్ నీ హార్మోన్స్ కూడా చేంజ్ అవుతాయి.
సో, ఇది ఒక డిఫరెంట్ ఫేజ్. నువ్వు కంప్లీట్‌లీ నీ ఒక లైఫ్‌లో ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ ఆఫ్ లైఫ్‌లోకి మారుతున్నావు. దాన్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అంది అవ్వగానే కొన్ని రోజులు కూర్చోబెట్టి, బయట కూర్చోబెట్టి హ్మ్. ఒక 4, 5 రోజులు ఇదే నువ్వులు, బెల్లం ఐరన్ రిచ్ ఫుడ్ ఇచ్చి, కొంచెం పసుపు అలాంటివన్నీ చేసి, పాతకాలంలో చేసేవారు. ఇప్పటి వాళ్ళు చేస్తున్నారో లేదో నాకు తెలీదు. బట్ ఒకప్పుడు నేను చిన్నగున్నప్పుడు ఆ టైంలో ఆ జనరేషన్ వాళ్ళ వరకైతే చేశారు. ఆహ్, పసుపు ఇవన్నీ ఏంటంటే హైజీన్ డిసిన్ఫెక్ట్ డిసిన్ఫెక్టెంట్ లాగా ఉపయోగపడుతదని ఇవన్నీ చేసి సెలబ్రేషన్ లాగా ఫ్యామిలీస్‌ని, ఫ్రెండ్స్‌ని పిలుచుకొని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. దాన్ని కూడా మళ్ళీ తప్పుగా తీసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. అదేంటి నువ్వు మెచ్యూర్ అయినవని అందరికి తెలవడం అవసరమా? అప్పటి కాలంలో 2 రీజన్స్‌కి చేసేవాళ్ళు. ఒకటి నీ లైఫ్‌లో ఒక మార్పొస్తుంది. నువ్వు ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్‌కి మారిపోతున్నావు. ఎవ్రీథింగ్ యూ ఆర్ టర్నింగ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. ఆహ్, ఒక పరిస్థితి ఒక ఏమంటారు? రూపం నుంచి ఇంకో రూపానికి మారుతున్నావు. సో, నీ బాడీలో చేంజెస్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుందాము. లేడీస్‌కి అదొక ఇంపార్టెంట్ థింగ్. అది స్టార్ట్ అయింది అంటే, ఇంక నువ్వు ఇంకో ఏమంటారు సృష్టికి మూలం అవ్వడానికి రెడీ అయ్యావు అని అట్లా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇంకో రీజన్ ఏంటంటే, ఓకే. మా ఇంట్లో ఒక అమ్మాయి ఆహ్, ఆ ఏజ్‌కొచ్చింది. సో, ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అందరికి తెలిస్తే వాళ్ళు పెళ్లి చూపులు తీసుకొచ్చేవాళ్ళు. అట్లా కూడా ఒక రకంగా చేసుకునేవాళ్ళు. సో, అదొక సెలబ్రేషన్ లాగుండేది. ఫ్యూ ఇయర్స్ అగో. ఇప్పుడేమైపోయింది దాని గురించి మాట్లాడితేనే ఒక పెద్ద టాబూ. ఓహ్! నో! ఛీ! దాని గురించి మాట్లాడతామా అసలు? మాట్లాడొద్దు. అంత సైలెంట్‌గా జరిగిపోవాలి. సీక్రెట్‌గా జరిగిపోవాలి అని చాలా అది కూడా ఎందుకంటాను దానికి కూడా సైడ్స్ మళ్ళీ ఉన్నాయనుకోండి ఇంకో సైడ్. తెలిస్తే ఓ ప్రాబ్లమ్ ఇప్పుడసలు ఆ అమ్మాయిలకి ఏ విషయాలు చెప్పినా, చెప్పకపోయినా బయట సొసైటీ డిఫరెంట్‌గా ఉంది. ఏ పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలీదని గూడా కొందరు సీక్రెటివ్‌గా ఉంచుతున్నారు. కొందరేంటంటే మాకీ పద్ధతి నచ్చవు. ఏంటి ఏదో పాతకాలం పద్ధతులని అసలు ఏం చేయకుండా లేదు తుత్తుమని వచ్చావా స్కూల్ నుంచొచ్చి షవర్ చేసుకో నెక్స్ట్ డే గూడా స్కూల్‌కెళ్ళిపో అని పంపిస్తున్నారు. కాకపోతే ఆ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏం ఆహ్, ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి? ఎందుకు మనం ఓ రెస్ట్ ఒక 5, 6 డేస్ ఎందుకు బయటికి పంపించొద్దు? ఏం బాడీలో చేంజెస్ వస్తున్నా కొద్దీ దానికి తగ్గట్టు ఏం ఫుడ్స్ ఇస్తూ ఉండాలి? ఎట్లా అనేది మనం చెప్పినప్పుడు, మనం చేస్తున్నప్పుడు ఆ పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఓహో! ఈ టైంలో ఇది చెయ్యాలేమో, అందుకే ఇది చేస్తున్నారేమో. సో, నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఇది ఫాలో అవుతా అని నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు నువ్వు అది అవన్నీ మానేసి స్నానం చేయించేసి పంపించేస్తున్నామనుకో స్కూల్‌కి. వాళ్ళకేం తెలవదు. ఇట్స్ ఒక నార్మల్ రొటీన్. ఓకే. ఇట్లనే ఎళ్ళిపోదాం అని బయట ఫుడ్ తింటా ఉంటారు. జంక్ తింటారు. ఆ టైంలో ఏం తినాలో తెలీదు. ఎట్లా రెస్ట్ తీసుకోవాలో తెలీదు. పెయినొస్తే ఏం చేయాలో తెలీదు. ప్రతిదానికి పెయినొచ్చిందా ఓకే. ఓ టాబ్లెట్ ఏసుకో ఎళ్ళిపో. లేదా ఫ్లో ఎక్కువైందా ఓకే. డాక్టర్ దగ్గరికెళ్ళు. వాళ్ళేదో ఇస్తారు పిల్స్. ఆహ్, నాకు తెలుసు. బట్ నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు. ఏం ఇస్తారు ఎందుకంటే నేను గూడా ఆ ఫేస్ నుంచి వచ్చినదాన్నే. ఆ స్టేజ్ నుంచి వచ్చినదాన్ని. అవన్నీ ఇస్తారే తప్ప నార్మల్‌గా మనము ఈ మెడిసిన్‌కి ఇవన్నిటికి పిల్స్ ఏసుకోకుండా సివియర్‌గా ఉన్నప్పుడు దేనికైనా డాక్టర్స్ దగ్గరికెళ్ళాలి. అది నో అనట్లేదు. బట్ చిన్న చిన్న వాటికి కూడా ఎళ్ళకుండా ఇంట్లోనే అమ్మమ్మలు, తాతమ్మల కాలంలో ఏం చేసేవాళ్ళు అలాంటివి చేసి కూడా మనం ఎట్లా లైక్ గో ఆఫ్ ఆ స్టేజ్ నుంచి ఎట్లా గో త్రూ అవ్వాలి అనేది తెలుస్తది. సో, మన పద్ధతుల్లో ఇంత మంచి పద్ధతి ఇంత అవగాహన ఆ టైంలో వాళ్ళకుండి ఇవన్నీ చేసినప్పుడు, మనమెందుకు ఇంత మోడర్నైజ్డ్ అయ్యి, ఇంత టెక్నాలజీ తెలిసి, ఇంత మనకు ఏంటి పీరియడ్స్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, అదేంటి అని తెలిసి కూడా ఎందుకు ఇంత క్లోజ్ మైండెడ్ అయిపోయామో, ఎందుకు దాని మీద ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ లేకుండా అయ్యామో కొన్ని కొన్ని సార్లు ఐ యామ్ రియల్లీ స్పెల్ బౌండ్ అర్థం కాదు నాకసలు. అస్సలు అర్థం కాదు కొన్ని విషయాలు. అండ్ ఇలాంటి విషయాలు మాట్లాడితే అసలు ఈ టాపిక్ మాట్లాడితేనే చాలా మంది ఇళ్ళల్లో అదో చిరాకు అదొక ఛీ! ఎందుకు మాట్లాడుతున్నావు ఎళ్ళిపో. అట్లా తిట్టి పంపించే వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఎందుకు? ఇదొక న్యాచురల్ థింగ్. ఒక సహజంగా జరిగే విషయం.
దాన్ని ఎందుకు ఒక సీక్రెటివ్ లాగా చేయాలి? ఎందుకు అసలు దాని గురించి మాట్లాడితేనే చెడు, లేకపోతే అసలు వద్దు, అసలు ఆ టాపిక్ వద్దు, అసలు అది అసలు విననే పడొద్దు, దాని గురించి సీక్రెట్‌గా ఎందుకు ఉంచాలి? దాని గురించి మాట్లాడండి. అవగాహన చేసుకోండి. మీకు తెలవకపోతే ఎవరి దగ్గరైనా తెలుసుకోండి. ఎవరి దగ్గరైనా అందరూ కరెక్ట్‌గా చెప్తారని లేదు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారు. బట్ మీరు నలుగురు, ఐదుగురిని తెలుసుకోండి. రిసర్చ్ చేయండి. దాని గురించి తెలుసుకోండి. తెలుసుకుంటే మీరు మీ పిల్లలకి కానీ, మీ చిన్న పిల్లలు, చిన్న చెల్లెల్లో, కజిన్సో ఉంటే వాళ్ళకి చెప్పడానికి కానీ ఉపయోగపడతది. ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతేనే విషయాలు తెలుస్తాయి. ప్రతీదీ బుక్‌లో చూసి నేర్చుకోలేము. ప్రతీదీ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయలేము. ప్రతీదీ డాక్టర్స్ దగ్గరికే ఎళ్లి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీదీ అందరికి సెల్ఫ్‌గా తెలుస్తదని కూడా గ్యారంటీ లేదు. కొన్ని విషయాలు మనకు మన పెద్దల నుంచి తెలవాలి, రావాలి. కానీ మన పెద్దోళ్ళే దాని గురించి మాట్లాడినప్పుడు ఎక్కడికెళ్తారు పిల్లలు? ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? వాళ్ళు ఒక కాన్‌ఫ్లిక్ట్‌లో, ఒక సోషల్ లైక్ ఒక మెంటల్ స్ట్రెస్‌కెళ్ళిపోతారు. కొన్ని చెప్పలేరు. చెప్పాలన్నా ఎదుటి వాడికి అర్థమవుతదో లేదో అనో, లేదా ఈ సొసైటీలో ఉండే నువ్వు ఇది మాట్లాడొద్దు అనేవి, ఇలాంటి ఒక సోషల్ నార్మ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ జనరేషన్‌లో చిన్న చిన్న పిల్లలకి 8, 9 కొందరికైతే 7 ఇయర్స్‌కే అవుతున్నారులే, మెచ్యూర్ అవుతున్నారు. అలాంటి పిల్లలు ఎట్లా వాళ్ళకెట్లా తెలవాలి? చెప్తేనే కదా! మీరు చెప్పాలి అంటే మీకు కూడా తెలవాలి కదా! సో, మీరు తెలుసుకోండి. తెలుసుకొని మీ పిల్లలకి కానీ, మీ నెక్స్ట్ జనరేషన్‌కి కానీ, ఎవరుంటే వాళ్ళకి, లేదా ఫ్రెండ్స్ పిల్లలుంటే వాళ్ళకైనా సరే చెప్పండి. మాట్లాడండి. మాట్లాడకపోతే ఎవరికీ ఏం తెలవదు. మాట్లాడి, తెలుసుకొని, అండర్‌స్టాండ్ చేసుకొని, దీన్నొక నెగెటివ్‌గా కాకుండా ఒక పాజిటివ్‌గా ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనేది వాళ్ళకు నేర్పించండి. ఇది మంచిది, ఇది జరగాలి, ఇది న్యాచురల్ థింగ్, ఇది ఏమి చెడు కాదు. అసలు దీని గురించి మనం ఏం మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు అనే క్లారిటీ మనం మన పిల్లలకి కలిగిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ హెల్త్‌ని వాళ్ళు సెక్యూర్‌గా కాపాడుకుంటారు. ఏం చేసుకోవాలో ఆ టైంలో నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. సో, ఈ వీడియో చాలా లాంగ్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా బాగా నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చేసి నన్ను హెల్ప్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ఫర్దర్‌గా మోటివేట్ చేస్తే నేను ఇంకా ఫర్దర్‌గా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నేను నేర్చుకొని నాకు నేర్చుకున్న దాన్ని నేను గూడా మీకు చెప్పగలుగుతాను. సో, ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్తే.